నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఇటీవల రష్యాలో ఐసిస్ ఉగ్రదాడిని మనం చూసాం. సో అటువంటి ఉగ్రదాడి భారత్లో జరగబోతుందా, భారత్కు ఐసిస్తో ముప్పు ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. దీనిపై భారత్ అధికారులు అప్రమత్తమయ్యారు. సో ఇంటెలిజెన్స్ పూర్తి సన్నద్ధంగా ఉంది. ఎటువంటి దాడినైనా తిప్పికొట్టేందుకు భారత భద్రతా బలగాలు సిద్ధంగా ఉన్న మాట మనకు తెలిసిందే. అయితే అసలు ఏం జరగబోతుంది, ఏంటి, ఎందుకు ఈ విషయం ఇప్పుడు ఎంత చర్చకు వచ్చింది అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఐసిస్ పై అయితే ఇండియా ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ను ఐసిస్ కేపీ అని పిలుస్తారు. కుర్సాన్ అనే పదం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దు దేశాలను, మధ్య ఆసియా దేశాలను సూచిస్తుంది. ఈ గ్రూపు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లలో చురుగ్గా ఉన్నమాట మనకు తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్లోని అన్ని అతివాద జిహాదీ గ్రూపుల కంటే ఈ ఐఎస్కేపీని చాలా ప్రమాదకరమైనదిగా పరిగణిస్తుంటారు. ఇస్లామిక్ స్టేట్ ఇరాక్, సిరియాలలోని ఎక్కువ భాగాలను ఆక్రమించుకున్న సమయంలో 2014-15 మధ్య ఈ సంస్థ పురుడు పోసుకుంది. ఐఎస్కేపీకి తాలిబాన్లతో అనేక విభేదాలు ఉన్నాయి. ఐఎస్కేపీ ఆఫ్ఘాన్ నుంచి జిహాదీలను నియమించుకుంటుంది. తాలిబాన్ ఇక ఎంత మాత్రమూ తిరుగుబాటు గ్రూప్ కాదని ఈ సంస్థ భావిస్తుంది. అలాగే పాకిస్తాన్లోకి ఈ గ్రూపు విస్తరించింది. ఆఫ్ఘనిస్తాన్లో తూర్పు ప్రావిన్స్ అయిన నాన్గ్రహార్లో వీరికి 3 నుంచి 5,000 మంది సభ్యులున్నారని భద్రతా నిపుణులు అంచనా వేస్తున్నారు. సో పాకిస్తాన్ ఎక్కడైనా సరే ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏది అంటే అది పాకిస్తాన్ అనే చెప్పవచ్చు. ఐసిస్కే కాదు, చాలా ఉగ్ర గ్రూపులకు కూడా పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్నమాట ప్రపంచానికి కూడా తెలుసు. ఇక తాలిబాన్లు, ఆఫ్ఘాన్ భద్రతా దళాలు, అమెరికా సంయుక్త దళాలతో జరిగిన పోరులో చాలా మంది సభ్యులను ఇది కోల్పోయింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా నాస్గ్రహర్ మార్గం నుంచే జరుగుతుంది. ఆగస్టు 15న తాలిబాన్లు కాబూల్ను స్వాధీనం చేసుకున్నప్పుడు పుల్యే చెర్కీ జైలు నుంచి పెద్ద సంఖ్యలో ఖైదీలను విడుదల చేశారు. వీరిలో ఇస్లామిక్ స్టేట్, అల్ఖైదా సంస్థలకు చెందిన మతతత్వవాదులు కూడా ఉన్నారు. తాలిబాన్లతో అసలు వీరికి సంబంధం ఉందా లేదా అనేది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐఎస్కేపీకి తాలిబాన్లతో సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు సంస్థలు హుక్కానీ నెట్వర్క్ ద్వారా కలిసి పనిచేస్తుంటాయి. ఐఎస్కేపీకి హుక్కానీ నెట్వర్క్ మధ్య బలమైన సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబూల్ భద్రతను తాలిబాన్లు ఖలీల్ హుక్కానీకి అప్పచెప్పారు. ఖలీల్ హుక్కానీపై అమెరికా $5 మిలియన్ నజరానా ప్రకటించింది. ఆసియా పసిఫిక్ ఫౌండేషన్ చెందిన డాక్టర్ సజ్జన్ గోపాల్ ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలను ఏళ్ల తరబడి గమనిస్తున్నారు. 2019-2021 నుంచి అనేక పెద్ద దాడుల్లో ఐఎస్కేపీ, హుక్కానీ నెట్వర్క్ ఉమ్మడి పాత్ర ఎక్కువగా కనిపిస్తుంది. పాకిస్తాన్లో హుక్కానీ నెట్వర్క్, ఇతర తీవ్రవాద సంస్థలు చురుగ్గా పనిచేస్తున్నాయి. అయితే ఐఎస్కేపీకి తాలిబాన్లతో అనేక విభేదాలు కూడా ఉన్నాయి. తాలిబాన్లు జిహాదీ మార్గాన్ని వదిలేశారని, ఖతార్ రాజధానిలోని దోహ్లోని విలాసవంతమైన హోటళ్లతో బేరమాడే శక్తిని తాలిబాన్లు కోల్పోయారని ఆ సంస్థ ఆరోపిస్తోంది. తాలిబాన్ పాలనకు ఇస్లామిక్ స్టేట్ మతత్వవాదుల నుంచి సవాళ్లు ఎదురుకానున్నాయనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో కొన్నేళ్లుగా జరిగిన ఆత్మాహుతి దాడుల బాధ్యతను ఇస్లామిక్ స్టేట్ కుర్సాన్ బ్రాంచే తీసుకుంది. వీళ్లు బాలికల పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రసూతి ఆసుపత్రులపై దాడులు చేశారు. అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి 2021లో వైదొలిగిన సందర్భంలో కాబూల్ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడిలో 170 మంది చనిపోవడానికి కారణం తామేనని ఐఎస్కేపీ ప్రకటించుకుంది. ఈ సంస్థకు పాశ్చాత్య దేశాలే లక్ష్యం. అయితే ఇప్పుడు రష్యాపై ఎందుకు దాడి చేసిందనేది ప్రశ్నగానే ఉంది. లష్కరే తోయిబాతో సంబంధాలు, సిరియాలో ఐఎస్కేపీ పోరాటానికి రష్యా వ్యతిరేకంగా నిలవటం, సోవియట్ కాలంలో ఆఫ్ఘనిస్తాన్పై రష్యా దాడులు చేయడం, చెచెన్యాలోని ఇస్లామిక్ తిరుగుబాటుదారులపై రష్యా చర్యలు తీసుకోవడం ఈ సంస్థకు రుచించలేదట. ఈజిప్ట్లో రష్యన్ విమానాన్ని 2015లో పేల్చివేశారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకొని విమాన ప్రమాదానికి కారణమైన బాంబును తమ మ్యాగజైన్లో ప్రచురించింది. కాబూల్లో 2022లో రష్యన్ ఎంబసీ బయట ఆత్మాహుతి పేలుడు కూడా తన పనేనని ఈ సంస్థ చెప్పింది. ఇప్పటిదాకా అయితే ఇస్లామిక్ స్టేట్ ఆర్గనైజేషన్ భారత్లోకి ప్రవేశించలేకపోయింది. ఈ సంస్థకు భారత వ్యతిరేక సంస్థలైన జైషే మహమ్మద్, లష్కరే తోయిబా లాంటి సంస్థలతో సంబంధాలు ఉన్నాయి. సో ఏది ఏమైనా ఇప్పటి వరకైతే ఐఎస్కేపీ భారత్లోకి ప్రవేశించలేదు అంటే మన భద్రతా దళాలు ఎంత అప్రమత్తంగా ఉన్నాయో మనం అంచనా వేసుకోవచ్చు. రానున్న రోజుల్లో కూడా ఐఎస్కేపీ అనేది భారత్లో దాడులు చేయకుండా అటు ఆ ఉగ్రమూకలను ఎక్కడికక్కడ నిలువరించే సత్తా భారత్కైతే ఉంది. ఇక్కడే మనం ఒక విషయాన్ని కూడా మనం పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. సో మనం కూడా అంటే భద్రతా దళాలు, పోలీసుల బాధ్యతతో పాటు హైదరాబాద్ సిటీలో కానీ మనం ఎక్కడైనా పర్యటించేటప్పుడు ఏమైనా మనకు ఎవరైనా వ్యక్తులు అనుమానంగా అనిపించినా, ఏమైనా టిఫిన్ బాక్సులు ఇలాంటివి ఏమైనా అనుమానంగా ఉన్నా అక్కడ భద్రతా సిబ్బందికి సమాచారం అందించాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరునిపై ఉంటుంది. సో మనం బాధ్యతగా సమాజంలో మెలగాలి. ఎవరైనా అనుమానితులు ఉంటే ఆ అనుమానితులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని పోలీసులకు చేరవేయటం కూడా దేశ భద్రతలో ఒక కీలక భాగమని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరం అప్రమత్తంగా ఉన్నప్పుడే ఇటువంటి గ్రూపులు అనేవి దేశంలోకి చొరబడకుండా ఉంటాయి. ఇది వాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.